తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివా గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సోషల్ మీడియాలో ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ ఫేస్బుక్, ఇన్స్టా, మెసెంజర్. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనము మాట్లాడుతున్నప్పుడు మనతో మాట్లాడుతున్న వ్యక్తి నిజమైన వ్యక్తినా లేకపోతే ఏఐ జనరేటెడ్ వీడియోసా? అసలు రియల్గా కనిపించేలా ఇట్లా ఫేక్ ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేయగలుగుతూ ఉన్నారు? ఫస్ట్ దీంట్లో మోసాలు ఎక్కువైపోయాయి సోషల్ మీడియాలో. ఏంటంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చాలా బాగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీని యూజ్ చేసి మోసగాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అమాయకులను మోసం చేయడానికి ఫేక్ ప్రొఫైల్స్ జనరేట్ చేసి దాని ద్వారా ఫస్ట్ వాళ్ళతో చాట్ చేసి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నమ్మకం కుదుర్చుకొని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి ఆ తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళతో వీడియో చాటింగ్ అలాంటివి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతూ ఉన్నారనమాట. మరి వీళ్ళని గుర్తుపట్టడం ఎట్లా? అసలు ఫేక్ జనరేటెడ్ ప్రొఫైల్స్కి నిజమైన ప్రొఫైల్స్కి తేడా ఎట్లా తెలుసుకోవాలి? ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కున్నప్పుడు ఎలా జాగ్రత్త పడాలి? ఫస్ట్ మనం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఇప్పుడు స్టూడియోలో నవతేజ నమ్మి గారు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అండ్ అవేర్నెస్ ట్రైనర్ అండ్ ఎడ్యుకేటర్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సైబర్ మోసాలు ఎక్కువైపోయినప్పుడల్లా మిమ్మల్ని మా స్టూడియోకి పిలుస్తూ ఉన్నాము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో. అంటే కోట్లల్లో నష్టపోయారు. రీసెంట్గా మనకి పేపర్లో చూస్తే ఒక న్యూస్ వచ్చింది, కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని. అంటే వీళ్ళందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారా? వీళ్ళు ఏం కోరుకుంటున్నాడు? ఎలా మోసపోతూ ఉన్నారు? ఇంకా సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూస్తే అసలు అంత రియల్గా ఏ జనరేటెడ్ ప్రొఫైల్స్ అంటే ఏంటి? అంత రియల్గా వాళ్ళు ఎట్లా క్రియేట్ చేయగలుగుతున్నారండి? చాలా పెద్ద క్వశ్చన్. షార్ట్గా బిట్స్ అండ్ పీసెస్గా మనం చూద్దాం. స్టార్టింగ్లో మనం సైబర్ క్రైమ్ అనేసరికి చాలా పెద్దది కాబట్టి ఈ సైబర్ క్రైమ్లో మనం ఓన్లీ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ గురించి లేదా ఏఐ జనరేటెడ్ ఇప్పుడు కొత్తగా ఏఐలోకి మారిపోయిన అమ్మాయిల గురించి, ఏఐ భామల గురించి మాట్లాడుకుందాం. సో హనీ ట్రాప్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈ హనీ ట్రాప్స్ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పటి నుంచో అంటే మనకి అమెరికా రష్యా వార్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయినా అప్పటి నుంచి రష్యన్ అమ్మాయిలు ట్రైన్ అయ్యి అమెరికన్ సోల్జర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టేవాళ్ళు అనమాట. సో ఇలా అంటే అప్పుడు డబ్బులు లేవు. తర్వాత డబ్బుల కోసం నెక్స్ట్ మన ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మన దగ్గర కూడా మెల్లగా ఇంటర్నెట్లో ఫోన్ చేయడం, చాట్ చేయడం ఇట్లాంటివి జరిగాయి. మోసపోతాం మనం. అవి లేకపోయినా మోసం చేస్తారు. ఉన్నాయి కాబట్టి ఇంకా ఈజీగా నమ్ముతాం, మనం బిలీవ్ చేస్తాం. ఫిజికల్గా ఉంటే మనం బిలీవ్ చేస్తాం. ఆ ఫిజికల్గా లేకుండా మనుషులు ఐడియల్గా కూర్చొని ఒంటరిగా ఉన్నారా అని మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. మనం ఐడియల్గా ఉన్నామంటే మనకి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఫోన్ ఉంది ఇప్పుడు మనకి. టెక్స్ట్ మెసేజ్ వస్తే ఏం చేస్తాం మనం? ఎస్ అని కొడతాం. ఎవరో తెలియదు మనకి, హాయో హల్లోనో అని కొడతాం. మీరు ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, లెట్స్ చాట్ అంటారు. చాట్ చేస్తాం. చాట్ చేసిన తర్వాత కాస్త పర్సనల్గా ఎమోషనల్, మనకి ప్రతి ఒక్కరికి హ్యూమన్కి ఎమోషనల్ ఉంటుంది. ఈ ఎమోషనల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటుంటారు అనమాట సైబర్ ఫ్రాడ్స్టర్. అది అమ్మాయే కావచ్చు లేదా అబ్బాయే కావచ్చు. సో చాట్ చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ట్రస్ట్ బిల్డ్ అవుతుందో 3 డేస్కే బిల్డ్ అవ్వచ్చు ట్రస్ట్, లేదా 1 వీకే బిల్డ్ అవ్వచ్చు. ఆ బిల్డ్ అయిన తర్వాత ఇమీడియట్గా మేబీ సెక్షువల్ టాక్ గురించి మాట్లాడచ్చు. ఆ మాట్లాడిన తర్వాత వీడియో చాట్లో వాయిస్ రికార్డు, నెక్స్ట్ వీడియో రికార్డు చూసి అది మన రికార్డ్ని వాళ్ళు క్యాప్చర్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. సో దీనికి ఏంటంటే అమ్మాయిల ఇన్వాల్వ్మెంట్ 100% ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఏఐ లాస్ట్ 3-4 ఇయర్స్లో, ఏఐ ఆల్రెడీ 3-4 ఇయర్స్ క్రితమే వచ్చింది, కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే ఆ ఏఐ ఏదైతే ఉందో అది అందరికీ అవైలబిలిటీలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్న చీపెస్ట్ చీప్ అని ఎందుకన్నా అంటే ఫ్రాడ్స్టర్, వాడికి ఎడ్యుకేషన్ లేని ఫ్రాడ్స్టర్ దగ్గర కూడా ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్తో వాడు ఒక 999 రూపీస్ వేసుకున్నాడంటే వాడికి ఒక ఏఐ ఫ్రీగా వచ్చేస్తుంది. అంటే వాడు ఏం చేస్తాడంటే ఒక అమ్మాయి బొమ్మ పెట్టుకొని అమ్మాయి వాయిస్ తీసుకొని ఈజీగా, అంటే దాంట్లో ఏం లేదు, ఒక డ్రాగ్ మాట్లాడేస్తున్నాడు, క్రియేట్ చేస్తున్నాడు, దాంతో మాట్లాడుతున్నారు. సో మనం ఏమనుకుంటున్నాం అంటే అక్కడ ఒక అమ్మాయే ఉందనుకొని మాట్లాడేస్తూ ఉంటారు వీళ్ళు. అక్కడ దొరికిపోతా ఉన్నారు అనమాట. దొరికిపోయినాక ఏం చేస్తారు, అదర్ బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేకపోతే డబ్బులు వసూలు చేయొచ్చు,
వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు అని? వీళ్ళ వెనకాలంటే బేసిక్గా మోటో ఉంటుంది వీళ్ళకి, ఏంటంటే డబ్బులు సంపాదించాలి, ఇవాళ రేపు డబ్బులు సంపాదించాలి అంటే ఎవరైనా చాలా చేస్తున్నారా కష్టపడాలి. లేకపోతే ఎవరన్నా చేయరు, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే చేస్తారు. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నా లేకపోయినా డబ్బులు కావాలి, ఎలా వస్తాయి? ఇప్పుడు చదువుకోలేదు లేదా చదువుకున్నాము, డబ్బులు సరిపోవట్లేదు, సెకండ్ ఇన్కమ్. మీకు ఈ సెకండ్ ఇన్కమ్ మీకు చెప్తాను, అంటే మనం ఒక రేంజ్ అని తీసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మీరు డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? బేసిక్గా స్కూలింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఏదో చిన్న జాబులు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఉంటాయి. అంటే వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఏంటంటే జాబ్ చేస్తున్న వాళ్ళు, మేబీ 22 నుంచి కావచ్చు లేదా 20 అబోవ్ నుంచి, ఇంకా ఎవరెవరికైతే అమ్మాయిల క్రేజ్ ఉంటుందో వాళ్ళందరూ వీళ్ళ ట్రాప్లో ఉన్నట్టే, ఆ బామల ట్రాప్లో. సో వీళ్ళు ఎందుకు పడతారు? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ వెనకెవరున్నారని. వెనకెవరు ఉండక్కర్లేదు, నాకు డబ్బులు కావాలి, సెకండ్ ఇన్కమ్ కావాలి అంటే నా మైండ్ సెట్లో నేను వేరే ఆలోచిస్తూ ఉంటాను. నాకు అదే టైంలో ఇన్స్టాగ్రామ్లో ప్రాంప్ట్స్ వస్తూ ఉంటాయి. ఏమని ప్రాంప్ట్స్ వస్తుంటాయి? ఓ మీరు సెకండ్ ఇన్కమ్ గురించి చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను అబ్బాయిని అనుకోండి, నాకు సెకండ్ ఇన్కమ్ గురించి చూస్తున్నానంటే నాకేం ప్రాంప్ట్స్ వస్తుంటాయి అంటే కాల్ బాయ్ లాగా, అంటే నాకంటే మీ థాట్స్ బట్టి, అంటే మీరు ఎన్నో చూస్తూ ఉంటారు, మనం ఎలాంటివి చూస్తే దానికి కొంచెం రిలవెంట్గా వస్తూ ఉంటాయి. సో ఆ కాల్ బాయ్, ఈ రీసెంట్లో ఈ కేసులు ఏవి కూడా కాల్ బాయ్ కింద అంటే వాడు అప్లై చేయడం, సబ్స్క్రిప్షన్ ఫీజు అని ఒక 2000, తర్వాత సబ్స్క్రిప్షన్ తర్వాత మీరు అక్కడికి పంపిస్తాం, ఇక్కడ పంపిస్తాం, మీరు సెక్యూరిటీ డిపాజిట్ అని ఒక 10,000 ఇలా వసూలు చేసి తర్వాత అక్కడ ఏమి ఉండదు, వాడు వ్యానిష్ అయిపోతాడు. వీడు ఇప్పుడు ఏమని కంప్లైంట్ ఇస్తాడు? ఇలాంటివి కోకొల్లలు. అంటే వాడు మోసపోయాడు, ఎవరు కంప్లైంట్ ఇస్తాడు? పోయి ఏం చేస్తాడు? నేను ఇలా ఒక కాల్ బై కింద అప్లై చేసుకున్నానని చెప్తాడు, ఫీల్ అవుతారు. సేమ్ అమ్మాయిల కేసులో కూడా ఇంతే. అమ్మాయిలు కూడా ఏం చెప్తారు? చెప్పలేరు. అమ్మాయిలు అయితే అసలు చెప్పలేరు, అబ్బాయిలు అయితే ఇలాంటివి జరిగితే అసలు చెప్పుకోలేరు. సో అలాంటి దానికే మనకి ఇవన్నీ ఉన్నాయి. అంటే 1930 కానీ అనానిమస్ పోస్టింగ్స్ చేయొచ్చు మనం, ఇలా జరుగుతుందని. అట్లీస్ట్ అవేర్నెస్ స్ప్రెడ్ అవుద్ది. అవేర్నెస్ స్ప్రెడ్ అయినప్పుడు పీపుల్ విల్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఓకే, కొంతమందికి ఈ బి గ్రేడ్ కామెడీ చాలా ఇష్టం ఉంటుంది. ఆ పిచ్చి కామెడీ అంతా ఇష్టపడుతూ ఉంటారు. ఎంతసేపు సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తారు, ఆ కామెడీ వింటూ ఉంటారు. సో అది చూస్తూ ఉంటే లింక్లు వస్తాయి, క్లిక్ చేస్తారు, వాళ్ళు కూడా అవుతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ఎక్కువగా దీని బారిన పడుతున్నారని అనుకోవచ్చా? ఆబ్వియస్గా అది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టరే. ఈజీగా మోసపోతారు దాంట్లో. అయితే ఏంటంటే బి గ్రేడ్ కామెడీ మన సర్కిల్లో ఎవరైనా ఉంటే అల్గరిథం మనకు అది పుష్ చేస్తుంది. అందరికీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనేసరికి టక 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 అని ఆ 2 minutes రీల్స్ మనకి ఏదైతే డోపమిన్ రిలీజ్ చేస్తుందో ఆ డోపమిన్ కోసమే ఈ తృప్తి అంత అందరికీ. ఆ 2 minutes రీల్ చూడడానికి మనం ఫట్ మనం చూస్తాము. దాంట్లో ఒక కామెడీ, ఇంతకుముందు అంటే అమ్మాయిలు ఎక్కడో అక్కడక్కడ కొంచెం కామెడీ చేసేవాళ్ళు, కానీ అంత వల్గర్గా ఉండేది కాదు. ఇప్పుడైతే ఏ జనరేట్ చేసేసి ఏతో వల్గర్ కామెడీ ఏముంటుంది? ఒక చిన్న ప్రాంప్ట్ రాయడమే కదా. ఒక ప్రాంప్ట్ రాసేసి ఒక అడల్ట్ జోక్, ఒక ఇద్దరు అబ్బాయిల మధ్యలో ఉన్న అడల్ట్ జోక్ని అమ్మాయిలాగా రాసేస్తే ప్రాంప్ట్ అది జనరేట్ చేసి ఇస్తుంది ఒక వీడియో. ఆ వీడియోని పబ్లిష్ చేస్తే అది చూడడానికి ఎంత రియల్గా ఉంటుందంటే, ఓ అమ్మాయిలు ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటారా అంటే, ఒక అమ్మాయిల గ్రూప్లో చెప్తుంటే అబ్బాయి చూడ్డు, కానీ ఇలాంటి వీడియో చూస్తే ఓ అమ్మాయిలు ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటారా, అమ్మాయిలు ఇంత వల్గర్గా ఉంటారా అని వాడికి ఒక ఆనందం వినడానికి. నెక్స్ట్ అరే ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుందంటే ఇంకేంటి, కామెంట్స్ పెట్టడం, దానికి రెస్పాన్స్ వస్తాయి. ఆ రెస్పాన్స్కి వీడు ఆ లింక్ మీద క్లిక్ చేయడం, నువ్వు నాతో పర్సనల్గా మాట్లాడాలంటే ఇంకో సబ్స్క్రిప్షన్ తీసుకో అని వాడిని బుట్టలో వేసుకోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఆ 2 minutes ఎంటర్టైన్మెంట్కి పబ్లిక్ దాసోహులు అయిపోతున్నారు. కానీ కొన్ని దగ్గరలో అయితే మనం చూస్తే యూట్యూబర్స్ అది నిజం అనుకొని దాని మీద మళ్ళీ డబుల్ రీల్స్ చేస్తున్నారు. ఓ చూడండి అమ్మాయిలు ఇలా మాట్లాడుతున్నారని. అసలు అది జరిగింది ఎవరికో కొంతమందికి తెలిస్తే ఈ యూట్యూబర్స్ దాన్ని ఇంకా ఫేమస్ చేస్తున్నారు. అది ఒకసారి ఫేమ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ లింక్ల మీద మళ్ళీ కొట్టడం, మళ్ళీ ఫూల్ అయిపోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఇంతకు ముందు అమ్మాయిలతో హనీ ట్రాప్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియోస్తో ఫేక్ ప్రొఫైల్స్తో వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళ చాటింగ్ అనేది ఇది ఏఐ జనరేటెడ్ ప్రొఫైల్ అని తెలుసుకునేది ఎట్లా? ఫస్ట్ చాటింగ్ ఎట్లా ఉంటుంది వీళ్ళది? సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక 2-3 చాట్లు ఓపెన్ చేసి చాట్ చేస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది. అదే స్క్రిప్ట్ వాడికి పేస్ట్ చేస్తాడు, వీడికి పేస్ట్ చేస్తాడు, వాడికి పేస్ట్ చేస్తాడు. ఓకే. సో ఏ జనరేటెడ్ కాబట్టి ఇప్పుడు అది, అంటే ఒకప్పుడు అట్లా జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఏ జనరేటెడ్ కాబట్టి మనం చాట్ చేసే స్టైల్ బట్టి అది కూడా మార్చుకుంటుంది. ఓకే. మన స్టైల్ బట్టి అది మార్చి మనకి ప్రాంప్ట్ ఇవ్వడం,
హౌ ఆర్ యూ అంటే అది నాకు హౌ ఆర్ యూ అన్నప్పుడు వేరే మెసేజ్ ఇస్తుంది, మీరు హౌ ఆర్ యూ అన్నప్పుడు వేరే మెసేజ్ ఇస్తుంది. ఏఐ వల్ల ఇదే బెనిఫిట్. అంటే న్యాచురల్గా ఒక హ్యూమన్ మాట్లాడినట్టే ఉంటుంది కాబట్టి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. అంటే ఇది ఐడెంటిఫై చేయడం. మోరోవర్ ఇమేజ్లో కూడా ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు రన్వే ఎంఎల్ ఇలాంటి కొన్ని సైట్స్ ఉన్నాయి. అవి ఒక 10 సెకండ్స్ వీడియోస్ ఫ్రీగా ఇస్తాయి. ఈ ఫ్రీగా ఇచ్చే వీడియోలను మీరు ఐడెంటిఫై చేయడం అంటే ఇంపాసిబుల్. దాదాపు అవి ఒరిజినల్గా ఉంటాయి. మీరు చాలా చూడొచ్చు. ఇట్లా మన పక్కన ఎవరో మహేష్ బాబుని పట్టుకొని మా ఫ్రెండ్ మొన్న ఫోటో దిగినట్టు ఉంది. బట్ ఇట్స్ సో న్యాచురల్. అది మీరు ఇది ఫేక్ అంటే తప్ప మీరు నమ్మలేరు. అలాంటి సిచ్యుయేషన్లో మనం ఉన్నాం. చాలా కష్టం. అంటే మరి ఎలా గుర్తుపట్టాలి అంటే ఐ విల్ సే ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాకపోతే కొంచెం టెక్నికల్ ఎక్స్పర్టీస్ అయి ఉంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. అంతేకాకుండా ఓన్లీ చాటింగే చేస్తాయా, లేకపోతే వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ లాంటివి కూడా చేస్తారా? వాయిస్, వీడియో అంటే ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి మీరు చూసుకున్నట్టయితే మనకి ఏఐ 5 years ముందు నుంచే ఉన్నట్టుంది. అంటే ఉన్నట్టుందని ఎందుకన్నానంటే ఆ టెక్నాలజీ మనకు అందుబాటులో లేదు. బట్ ఆ టెక్నాలజీ మీద ఇంకా సర్వర్స్ ఎక్కువ బిల్డ్ అయిపోయి డిఫరెంట్ పీపుల్ సర్వర్స్ అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పెద్ద ఈ క్రియేట్ చేసిన తర్వాత అవి మనకు ఫ్రీగా ఇవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ చేసి అందరు రీసెర్చ్లు చేసి దాని మీద ఏదో ఒక ప్రాంప్ట్స్ పెట్టి మీరు చాలా చూడొచ్చు. ఆ మధ్యలో ప్రాంప్ట్స్ పెట్టేసి రకరకాల ఇమేజ్లు డెవలప్ చేసి పెట్టేవాళ్ళు. సో ఇది అంటే చాలా కష్టం అని చెప్తాను నేను ఐడెంటిఫై చేయడం. ఓకే. ఇప్పుడు ఇన్స్టాలో ఫేక్ ప్రొఫైల్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే మళ్ళీ డాన్స్లు చేయడము, వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవ్వడము అవి చేస్తున్నారు. ఇలాంటివి అంటే ఫేక్ ప్రొఫైల్స్ని ఫాలో అవ్వడం కూడా ఒక విధంగా మోసపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఇనిషియల్గా ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఈ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. అంటే ఈ ప్రొఫైల్స్ ఏ ప్రొఫైల్ అన్నా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసాడంటే వాడి మోటో బేసిక్గా మోసం చేయడమనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా ప్రొఫైల్ నేను పెట్టుకుంటాను. నా ప్రొఫైల్ కాకుండా నేను వేరే వాడి ప్రొఫైల్ క్రియేట్ చేశానంటేనే అర్థం. అంటే నా ఫేస్ ప్రొఫైల్ కాకుండా వేరే ప్రొఫైల్ క్రియేట్ చేశానంటేనే అక్కడ అది బేసిక్గా మోసం చేయడానికి అని. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్స్టా మీరే ఉన్నారు, మీ ఇన్స్టా ఐడి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇన్స్టా ఐడిని వాడు క్లోన్ చేస్తాడు. మీరు డైలీ పోస్ట్ చేస్తారు కదా, మీరు పోస్టింగ్నే వాడు కూడా పోస్ట్ చేస్తాడు. మీ ఇన్స్టాని డౌన్లోడ్ చేసుకుంటాడు, వాడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఒక దగ్గర ఆగిపోయినా కూడా వాడు ఆగడు. మీ ఆ ఫేస్ తోటి వాడు ఇంకో ఇమేజ్, ఇప్పుడు మీరు ఒక ABCD డాన్స్ చేశారు, వాడు EFGH స్టాండ్ ఏముంది ఒక ప్రాంప్టే కదా, అది జనరేట్ చేసి పెట్టేస్తూ ఉంటాడు. సో ఒక పాయింట్లో మీ ఫాలోవర్స్ ఏమనుకుంటారంటే అదే ఒరిజినల్ అనుకుంటారు. సో అక్కడ ఒక 10 ఫోటోలు అట్లా బాగా అది ఫాలో అవ్వడం జరిగినప్పుడు అక్కడ ఏమన్నా వాడు ఒక లింక్ ఇచ్చినా లేకపోతే నేను మాట్లాడాలనుకుంటున్నాను అక్కడి నుంచి టైప్ చేసినా అది కస్టమర్ లేదా ఒక మీ ఫాలోవరు వాడు ఏమనుకుంటాడంటే ఓహో మేడమే కాల్ చేస్తుందేమో అని అక్కడ ట్రాప్లో పడిపోతారు. సో దాన్ని కంట్రోల్ చేయడము చాలా చాలా కష్టం. అంటే మీరే కదా, మీరు రోజు ఏం చేస్తున్నారు, మీ దినచర్య మొత్తం దాంట్లో పెట్టేస్తుంటారు. వాడు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఒకవేళ అట్లా మన ప్రొఫైల్ని ఎవరైనా యూజ్ చేసి, మన ఇమేజ్ని యూజ్ చేసి ఎవరైనా ఇట్లాంటి వాటికి దిగితే అప్పుడు ఏం చేసేది? అప్పుడు మన ప్రొఫైల్ ఎవరైనా వాడుతున్నారని మనకు తెలిస్తే, మాక్సిమం తెలియకపోవచ్చు, ఎవరైనా మన ఫ్రెండ్స్ ఇట్లా చూసి చెప్తే మనకు అట్లాగే తెలుస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అది సైబర్ కంప్లైంట్ చేస్తే 66D లేదా 66C IT యాక్ట్ కింద దానికి పనిషబుల్ అఫెన్స్ ఉంటుంది, పేమెంట్ కూడా చార్జ్ చేస్తారు. సో ఫేక్ ప్రొఫైల్ కింద ఇంపర్సనేషన్ అంటాం, ఐడెంటిటీ ఇంపర్సనేషన్ జరిగినట్టు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్నో సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఎక్కువగా అబ్బాయిలు ఎలా మోసపోతూ ఉన్నారు, అమ్మాయిలతో ఎలాంటి కైండ్ ఆఫ్ మోసాలు చేస్తూ ఉన్నారు? అబ్బాయిలు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు, ఎప్పుడైతే అమ్మాయి ట్రాప్లో పడ్డప్పుడు. కామన్ పదం ఇది. కానీ అంటే ఫిజికల్గా కాకుండా వర్చువల్గా మోసపోవడం అన్నది చాలా ఉంటుంది. అంటే రీసెంట్గా మనం ఇందాక అనుకున్నట్టు మాట్లాడినప్పుడు ఒక అబ్బాయి ఏదో చాట్ వస్తుంది, లేకపోతే ఒక ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వస్తుంది, యాక్సెప్ట్ చేస్తాం. ఆబ్వియస్లీ అబ్బాయికి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వచ్చిందంటే కోతి కొబ్బరి చిప్పు దొరికినట్టు ఫీల్ అయిపోతాడు. వాడు ఎందుకు అమ్మాయి నన్ను అప్రోచ్ అవుతుందని ఆలోచించాడు. అరే ఏదో ఫ్రెండ్ ఏమో టక్ యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు మాట్లాడుతాను తను. కొన్ని రోజులు మాట్లాడి హాయ్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, మీరు ఇట్లా ఉన్నారు, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, అక్కడ వర్క్ చేస్తున్నాను. ఆ ట్రస్ట్ బిల్డ్ చేసిన తర్వాత తను ఐదర్ అతన్ని వేరే APK ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి డబ్బులు కొట్టేయచ్చు, లేకపోతే తను ఏదో రెస్టారెంట్కి తీసుకెళ్ళి అతని దగ్గర పెద్ద బిల్ చేయించి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. లేదా అసలు ఆమె రాకుండానే, అంటే అమ్మాయి కాకుండా అబ్బాయి అనుకోండి, వాడు ఫోన్లో మాట్లాడతాడు, వీడియో కాల్ చేస్తాడు, చేసి అరే నేను రాలేకపోయాను, స్ట్రక్ అయ్యాను,
మీరు ఏదో ఒక నాకు కొంచెం పేమెంట్ పంపండి, హాస్పిటల్ దగ్గర స్ట్రక్ అయ్యాను అంటే విల్ పే, రైట్? అరే ఇన్ని రోజులు మాట్లాడినప్పుడు ఒక ట్రస్ట్ బిల్డ్ అవుద్ది కదా, ఆ ట్రస్ట్ బేస్ చేసుకొని వాళ్ళు దే ఆస్క్ యూ ద అమౌంట్, వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తారు. ఒక 10 రోజుల్లో మీరు మాట్లాడినప్పుడు దే ఫిగర్ ఇట్ అవుట్, అంటే ఈ పర్సన్ ఎంత పే చేయగలుగుతాడు, ఎంత ఉంది వీడి దగ్గర, అవన్నీ తెలుసుకుంటారు. కాస్త హోంవర్క్ చేస్తారనమాట వాళ్ళు కూడా, చేసి అంత మటుకు మా దగ్గర లాగేయగలుగుతారు. అది మనకి అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకసారి చేస్తారు, సెకండ్ టైం కూడా అటెంప్ట్ చేస్తారు. ఒకవేళ సెకండ్ టైం కూడా మీరు దొరికితే అప్పుడు కూడా ఫుల్ అవుతారు. థర్డ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు మీకు బల్బ్ వెలుగుతుంది, ఓహో ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని. అప్పటికే చాలా లాస్ అయిపోయి ఉంటారు, దాన్ని రెక్టిఫై కూడా చేసుకోలేరు మీరు, ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయిన డబ్బులు రావు. అంటే ఇప్పుడు మనకి ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫస్ట్ ఇది మీరు చేసిందా లేదా, ఇఫ్ యూ వాంట్, ఇఫ్ దిస్ ట్రాన్సాక్షన్ వోంట్ బి డన్ విత్ యూ మీన్స్ యూ కెన్ కాల్ దిస్ నంబర్ అని వస్తుంది కదా. అది అంటే మనకి ట్రాన్సాక్షన్ తెలియకుండా చేస్తే వస్తుంది. ఇప్పుడు మీరు ఏంటంటే అంటే పర్సన్ డైరెక్ట్గా హ్యాక్ అయిపోతున్నాం కదా, మనల్ని అడుగుతున్నాడు వాడు కొట్టేయట్లేదు. అంటే వాడేం అడుగుతున్నాడు, మీరు డబ్బులు వేయండి అంటున్నాడు. మన ఇష్టపూర్వకంగా మనం వేసాం, ఓకే, కాబట్టి మన ఇష్టపూర్వకంగా వేసాం కాబట్టి ఆ మెసేజ్ వచ్చినా కూడా, అంటే ఫస్ట్ టైం ఏదన్నా మనకు తెలియని అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ మెసేజ్ వస్తుంది, మనకు తెలియదు కాబట్టి అని. ఓకే, సో అప్పుడు మనం ఏమంటాం, మనకు తెలిసినోడే కదా ఎస్ అంటాం. ఎస్ అంటే చాలు. అయినా కూడా మీరు విత్ ఇన్ 1 hour లోపల మనం 1930 కంప్లైంట్ చేస్తే వీ కెన్ గెట్ బ్యాక్ ద అమౌంట్. అంటే 1930కి చేయాలి, 1930 కాల్ చేయాలి, చేసి ఇలా జరిగింది బై మిస్టేక్ చేశాను, లేకపోతే 2-3 ఉన్నాయి దాంట్లో ప్రాసెస్, ఇమీడియట్ గా చేయాలి. అది విత్ ఇన్ 1 hour చేస్తేనే, ఆ గోల్డెన్ అవర్ అయితే ఏదంటామో ఆ గోల్డెన్ అవర్ లో చేస్తేనే డబ్బులు వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. కొంతమంది షై ఫీల్ అవుతూ ఉంటారు, ఇట్లా మోసపోయిన వాళ్ళు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వలేరు. అలాంటి వాళ్ళకి ఆప్షన్ ఓన్లీ 1930. సో ఎమోషనల్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఈ ఎమోషనల్లో ఈ సెక్షువల్ అసాల్ట్ అంటాను దీన్ని, హనీ ట్రాప్ కన్నా సెక్షువల్ అసాల్ట్ ఇది, దీన్ని బయట పెట్టుకోలేరు. సో దీన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటూ ఉంటారు. సో 1930 ఒకవేళ వాడు ఏమైతే అయిందని 1930 కాల్ చేస్తే, బట్ దిల్ టేక్ అన్ యాక్షన్, ఇలా జరిగింది నాతో అంటే. ఇట్లా బ్లాక్మెయిల్ కూడా చేస్తారు కదా కాల్స్ చేసి, ఈ వీడియోస్ బయట పెడతాము, మీ ప్రొఫైల్స్ బయట పెడతాము, మీరు చాటింగ్ చేసింది. అబ్సల్యూట్లీ, అది హనీ ట్రాప్ అగైన్. దాంట్లో ఏం చేస్తారంటే, దాంట్లో అసలు వాడు ఎక్కడో కూర్చుంటాడు, వాడైతే అంటే ఏ కంట్రీలో అన్నా కూర్చోవచ్చు, ఒక కాల్ చేస్తాడు మీకు, మిస్ కాల్, మీరు జస్ట్ ఫోన్ ఎత్తితే, అంటే ఇది దాదాపు ఒక 2-3 years కింద బాగా జరిగేవి. జస్ట్ మీరు ఫోన్ ఎత్తితే చాలు, మీరు ఫోన్ ఎత్తితే మన ఫేస్ రికార్డ్ అయిపోద్ది కదా, ఆ ఫేస్ రికార్డ్ అవ్వగానే చాలు వాడు వ్యానిష్ అయిపోతాడు. వ్యానిష్ అయిపోయి మీకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తాడు, మీ ఫేస్ని డీప్ ఫేక్ వాడి వాడు ఒక పోర్నోగ్రఫీ సైట్, ఒక చిన్న రీల్ తయారు చేసి మీకు పంపిస్తాడు. సో ఇది అందరికీ నేను పెడతాను అని. ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం, చాలా అసలే భయపడిపోయి ఉంటాం, అరే ఇదేంటి ఇట్లా జరిగింది అని. వెంటనే మనం ఏం చేస్తాం, విల్ కమిట్ వాట్ ఎవర్. ఒకసారి వాడు 10,000 అడుగుతాడు, ఆ 10,000 కదా సరే ఫస్ట్ వాడు డిలీట్ చేస్తాడు అనుకుంటాం. ఒక్కసారి మనం డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే వాడు 10,000 అంటాడు, ఒక వారం అడిగి 20,000 అంటాడు, 1,00,000 అంటాడు, మనం ఇస్తానే ఉంటాం. కాబట్టి ఆ ఫస్ట్ అడిగిన వెంటనే మనం అలర్ట్ అయిపోయి 1930 కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్పాలి. ఆ చెప్పే ధైర్యం ఇప్పుడు మనం కూర్చొని పబ్లిక్కి అవేర్ చేయాలి, ఇలా మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు అని. ఇన్ని చూస్తూ ఉన్నాం ఎవ్రీడే, ఇన్ని న్యూస్ అందరూ చూస్తూ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు కూడా అట్లీస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క కాలర్కి రింగ్ టోన్ కూడా మనకి కాలర్ టోన్ కూడా వస్తూ ఉంటుంది కదా, కాలర్ ట్యూన్. మీకు సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగితే మోసపోకండి, ఇట్లాంటి కాల్స్ వస్తాయని మనకు వస్తూ ఉంటాయి. అవి వింటూ కూడా ప్రతిరోజు మోసపోతున్న వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఇంకా ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలి? కదా గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది. వాళ్ళు కొత్త కనిపెడతా ఉంటారు, వీళ్ళు వాటిని ఐడెంటిఫై చేసి పబ్లిక్కి చెప్తా ఉన్నారు. ఐదర్ ఎనీ మీడియా, అయితే మన రింగ్ టోనే కానీ, లేకపోతే మెట్రోలో సౌండ్స్ మెట్రోలో డిస్ప్లే చేయడం కానీ, మెట్రోలో వాయిస్ ఇవ్వడం కానీ, ఇలా మోసపోకండి అని. వాళ్ళు కొత్త టెక్నాలజీ, ఓటీపీ చెప్పొద్దు అంటాడు వాడు. ఎవరు మన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఒక ఓటీపీ చెప్పకండి అని మనకు చెప్తా ఉంటారు మెసేజ్ ఎత్తే, కానీ వాడు ఓటీపీని రాబట్టే టెక్నిక్స్ ఒక 10-15 ఉంటాయి. మనం ఓటీపీ చెప్పకపోయినా వాడు ఒక కాల్ మర్జ్లో మన ఓటీపీ లాగేయచ్చు, లేకపోతే వేరే రూట్లలో మీకు ఒక ఏపీకే ఫైల్ ఇచ్చేసి వాడు ఓటీపీ లాగేయచ్చు. అంటే మనం ఓటీపీ అక్కడ చెప్పట్లేదు, కానీ మనం ఒక లింక్ కొట్టడం వల్ల మన ఓటీపీ వెళ్ళిపోవచ్చు, ఒక ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన ఓటీపీ వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒక కాన్ఫరెన్స్ పెట్టి వాడు ఓటీపీ లాగేస్తాడు. సో మనం అనుకోం కదా, మనం ఇద్దరు మాట్లాడుతున్నాము అంటే ఒక హ్యాకర్తో మాట్లాడుతున్నారు, లేదా మీరు ఒక ఫ్రాడ్స్టర్తో మాట్లాడుతున్నారు. ఫ్రాడ్స్టర్ ఏం చేస్తాడంటే కాల్ చేసినప్పుడు మీకు
ఒక కాల్ వస్తుంది మీకు, ఆ కాల్ ఎత్తండి అంటాడు. మీరేమనుకుంటారు, ఇంకో పర్సన్ కాల్ చేస్తున్నాడేమో ఎత్తండి అని మీరు అది ఎత్తుతారు. బేసిక్గా అదేంటంటే మీ పాస్వర్డ్ రీసెట్ చేయడమో లేదా మీకు ఓటీపీ చెప్పే కాల్ అయి ఉంటుంది. ఎప్పుడైతే 3 కనెక్ట్ అయిపోతాయో అది ఓటీపీ చెప్తుంది, అది మీరు వింటారు, నేను వింటాను, మీకు అర్థం కాదు అది ఎందుకు ఓటీపీ ఏంటి ఈ నెంబర్ చెప్తుందని. వీడు టక్కన రాసుకుంటాడు, అక్కడ హ్యాక్ అయిపోతుంది. సో ఇలా ఓటీపీ అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అంటే ఎప్పుడు కానీ సైబర్ క్రిమినల్స్ ఎంత అడ్వాన్స్గా ఉంటారంటే ఏ వారానికి ఏ గొడుగుకి ఏమంటాం, ఏ వర్షానికి ఆ గొడుగు పట్టుకుంటూ ఉంటారు. మనం అది ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు మీరు లాస్ట్ టైము కొన్ని ఆప్షన్స్ చెప్పారు మనకి, అన్నోన్ నంబర్స్ నుంచి ఇట్లా ఇప్పుడు సైబర్ మోసాలు జరగకుండా వాట్సాప్లో కూడా ఒక నంబర్ చెప్పారు, అక్కడ ఆప్షన్స్ చెప్పారనమాట. సో అట్లా మనకి సోషల్ మీడియాలో యాప్స్లలో ఫేక్ ప్రొఫైల్స్ మనకి రాకుండా, ఫేక్ ప్రొఫైల్స్ని మనము ఫాలో అవ్వకుండా అలాంటి ఆప్షన్స్ ఏం లేవా? అలాంటి ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే, ఒక ప్రొఫైల్ వచ్చింది మనకు తెలిసింది అది ఫేక్ అని, కింద రిపోర్ట్ అని ఉంటుంది. మీరు అది చాలామంది చూడరు. ఇది ఫేక్ ప్రొఫైల్ అంటే కూడా మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పాలంటే అది ఫేక్ అంటే ఇమీడియట్గా వాళ్ళు అది కొట్టి రిపోర్ట్ చేయాలి దాన్ని. ఇది ఫేక్ రిపోర్ట్ అంటే ఒక 4-5 వెళ్ళిన తర్వాత దే విల్ టేక్ అన్ యాక్షన్. ఓకే ఓకే. సో అది మనం చేయము. ఇప్పుడు నాకు ఊరికే యాడ్స్ వస్తున్నాయి అనుకోండి, మనం ఇందాక అనుకున్నట్టు ఈ యాడ్స్లోనే కదా మనం క్లిక్స్ కొట్టేది. ఈ యాడ్ వచ్చిన తర్వాత నాకు తెలుసు, నాకు అక్కర్లేదు యాడ్ అని నేను స్కిప్ చేసేసి వెళ్ళకూడదు. నాకు ఆ యాడ్ వచ్చిందంటే అది నాకు తెలుసు కాబట్టి నేనేం చేస్తానంటే దాని మీద రిపోర్ట్ చేస్తాను. సో ఇలా కొంతమంది రిపోర్ట్ చేస్తే, ఒక 10 మంది 15 మంది అట్లా రిపోర్ట్ చేశారంటే దెన్ ఆ లింక్డ్ ఇన్ కానీ లేకపోతే ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఇవి అలర్ట్ అవుతాయి. అలర్ట్ అయ్యి దాన్ని బ్లాక్ చేస్తాయి. సో ఎవరో ఒకరు చెప్పాలి కదా, చెప్పనంతసేపు వాడు ఫూల్ చేస్తూనే ఉంటాడు అదే అకౌంట్ మీద. లేదా ఒకసారి మనం ఒక 10 మంది ఒక 20 మంది అట్లా చెప్పిన తర్వాత వాడు దాన్ని లాక్ చేస్తాడు. మరి లాక్ చేసినప్పుడు వాడు అక్కడ అయిపోడు కదా ఫ్రాడ్స్టర్, మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు, వాడు అక్కడ స్టార్ట్ చేస్తాడు. సో అట్లా మనం లాక్ చేసుకొని వెళ్ళడమే తప్ప దానికి అంతం చాలా కష్టం యాజ్ ఆఫ్ నౌ ఇప్పట్లో. సో ఐడ్రీమ్ మీడియా వేదికగా నవతేజ్ గారు, ఎంతో మంది ఈ సైబర్ క్రైమ్ వాళ్ళ బారిన పడి మోసపోతూ ఉన్నారు, లక్షలు కోట్లలో పోగొట్టుకుంటూ ఉన్నారు. సో వాళ్ళకి మీరేమన్నా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏమైనా చెప్పగలరా సజెషన్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ గ్రీడ్ ఉంటుంది అందరికీ, ఆ గ్రీడ్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్నోసెన్స్ అంటామో దాన్ని మనం కంట్రోల్ చేయలేము, మన అమాయకత్వం వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. సో ఎప్పుడు కానీ డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కానీ ఇట్లా బాధపడుతున్నప్పుడు కానీ మీకు ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్ ఉండాలి. ఫ్రెండ్కి చెప్తే వాడేమన్నా ఎక్స్పర్ట్ అయి ఉంటే వాడు మీకు హెల్ప్ చేయొచ్చు. ఎక్స్పర్ట్ అంటే ఒక అవేర్నెస్ ఉన్న ఫ్రెండ్. అంటే ఇప్పుడు మీరు యాంకర్స్ ఉన్నారు, మీరు యాంకర్స్ని పరిచయం చేసుకుంటే వాళ్ళకి ఉన్న బాధలు మీకు చెప్తారు. కానీ మీకు ఉన్న సర్కిల్లో అరే నాకు మీరు నాకు తెలుసు, సో యూ కెన్ రిఫర్ మీ ఇలా, అరే ఈ పర్సన్ అడగండి వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అని. ఎందుకంటే ఇప్పుడున్న ఏ వరల్డ్లో ఏది నిజము ఏది అబద్ధం అన్నది తెలుసుకోవడం ఇంపాసిబుల్. అది చాలా ఎక్స్పర్ట్ అయితే కానీ చెప్పలేం. కాబట్టి ఒక ఫ్రెండ్ కానీ లేకపోతే అంటే ఇప్పుడు మనకి ఏమైనా కేసు అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, మనకు తెలుసున్న లాయర్ దగ్గరికి వెళ్తాం, రైట్? లేదా ఒక పోలీస్ దగ్గరికి వెళ్తాం. హెల్త్ బాగాలేదంటే తెలుసున్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ట్యాక్స్ ఫైలింగ్లు డబ్బుల విషయాలు ఏమైనా వస్తే ట్యాక్స్ ఫైలింగ్కి వెళ్తాం. సో ఇప్పటిదాకా ఉన్న ఈ ప్రొఫెషన్సే కాకుండా ఇప్పుడు ఒక కొత్త ప్రొఫెషన్ రాబోతుంది నెక్స్ట్ జనరేషన్లో, అదే సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ ప్రొఫెషన్లో ఏంటంటే మీకు ఒక సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ కూడా కావాలి. ఒక ఫ్రెండ్ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ మీకు ఉంటే మీరు సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్వశ్చన్ అడగగలుగుతారు. మీరు ఒక చాట్ జీపీటీని అడిగినా అది కూడా చెప్పలేదు, ఎందుకంటే చాట్ జీపీటీకి ఏమైతే మనం డేటా డంప్ చేస్తామో అక్కడి నుంచే చెప్తుంది అది. కాబట్టి ఒక ఫ్రెండ్ని మీరు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఫ్రెండ్ని పెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.